It's a good choice. ఈ క్రిస్మస్ కి మన అందరినీ పిలిచి ఒక పార్టీ ఇద్దాం. లెట్స్ షో ఎవ్రీబడి. ఏమా హాలిడేస్ ఎన్ని రోజులు? రేపు వెళ్ళిపోతున్నాను. రేపేనా? వచ్చింది ఈ రోజే కదా. దీపు, డాడీ చెప్పింది షో ఆఫ్కి కాదు, మన కమ్యూనిటీకి మన ఫ్యామిలీకి ఒక లింక్ ఏర్పడాలని. డాడీ, నేను మీతో ఒకటి చెప్పాలి. ఏంటమ్మా చెప్పు. చెన్నైలో కాలేజ్లో ఫ్రెండ్ ఉన్నాడు. నాకు తన ఇష్టం. ఇష్టం అంటే నీ ఉద్దేశం? కాదు డాడీ, మేమిద్దరం ఇష్టపడ్డాం. ఏందా ప్రేమం? ఎవడేవాడు? దేనికి పంపించావు? నువ్వేం చేస్తున్నావు? తనని చెప్పనివరా? ఏంటి వినేది? ఇందు, నువ్వు చెప్పు. నువ్వు చెప్పమ్మా. పేరు ముకుంద్. ఓ ప్రభువా. తమిళోడా? నువ్వు కాస్త ఉంటావా? చెప్పమ్మా. వాళ్ళది మంచి ఫ్యామిలీనే డాడీ, వాళ్ళందరికీ ఓకే. తను ఇప్పుడు ఆర్మీలో జాయిన్ అవ్వడానికి ఆఫీసర్ ట్రైనింగ్ అకాడమీలో ఉన్నాడు. తను చాలా మంచివాడు. మీకు నాకు ఇది మంచిది అనిపించట్లేదమ్మా. అతను మర్చిపో. నువ్వేం చెన్నైకి ఇక చదువుకోవడానికి వెళ్ళక్కర్లేదు. నోరు మూసుకుని ఇంట్లోనే పడుండు. అర్థమైందా? ఇక నువ్వు కాలేజ్కి వెళ్ళి చదవాల్సిన అవసరం లేదు. అదేంట్రా చదువద్దంటావు? ఎడ్యుకేషన్ ఈజ్ ఇంపార్టెంట్. లైఫ్లో ఇన్ఫాక్చుయేషన్ కోసం మమ్మల్ని మర్చిపోవటం మంచిదా, లేదంటే ఆ డిస్ట్రాక్షన్ మర్చిపోవటం మంచిదా అని నీకు నువ్వుగా నిర్ణయించుకోవాలి. ఇందు, అతను తమిళేనా మలయాళీ అన్నది కాదు ఇక్కడ ముఖ్యం. అలాగే హిందువా క్రిస్టియనా అన్నది కూడా కాదు. ఎట్టి పరిస్థితుల్లోనూ నా కూతుర్ని ఒక మిలిటరీ వాడికి ఇచ్చి పెళ్లి చేయటం నాకు ఇష్టం లేదు. దట్స్ ఆల్. సారీ సారీ స్టార్ట్ అవ్వలేదుగా. ఒక్కటి కూడా వదిలిపెట్టకుండా వచ్చేస్తాను. గుర్తుపట్టలేకపోయాను. రే, ఏంట్రా ఇది? ఇది కూడా మేమే చెయ్యాలా? అక్కడ ఎంతమంది ఆఫీసర్స్ ఉన్నారు, వాళ్ళు ఎవరో ఒకరు చెయ్యొచ్చు కదా. ఆర్మీకి నా కొడుకుని మా చేతులతోనే దారాదత్తం చేసినట్టుందిరా. మిగతా పేరెంట్స్ అంతా చూడమ్మా ఎంత హ్యాపీగా చేస్తున్నారు. నాన్న నువ్వేనా చెప్పున్నా ఇది ఆర్మీ రూల్స్ అని? రామ్మా, నువ్వు రా. ఇది కూడా మీ ఆర్మీ రూల్సా?
ఊరుకోమ్మా. ఓకే స్మైల్. అమ్మమ్మ ఒక్క నిమిషం ఉండమ్మా. నాన్న ఒక్క నిమిషం ఉండన్నా, మేము ఇద్దరం తీసుకుంటాం. చేస్తున్నా. రే మా ఇద్దరం తీరా. కంగ్రాచులేషన్స్ లెఫ్టినెంట్ ముకుంద్. థ్యాంక్ యూ మమ్మటి. నాకు ఓటీఓలో స్టైఫండ్ ఇచ్చారు, దాంతో ఒక చిన్న గిఫ్ట్ కొన్నాను. ఇందు నేను ఏ ఊరికి వెళ్ళినా నా కోసం ఒకరున్నారని గుర్తు చేయడానికి ఒక సోవెనియర్. సరే ఇది జస్ట్ ఎంగేజ్మెంటే. ఎంగేజ్మెంటేనా? నన్ను పెళ్లి చేసుకుంటున్నావు అనుకున్నా. పెళ్ళి మీ నాన్న జార్జ్ వర్కీస్ బ్లెస్సింగ్స్తోనే జరుగుతుంది. ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా చూసుకుందాం. రేయ్, ఏంట్రా మమ్మల్ని వదిలి వెళ్ళిపోతున్నావా? ఆర్మీకే కదమ్మా వెళ్తున్నాను. నిన్ను ఇలా పంపించడానిక నేను పడరాని పాటలు పడి కన్నది, అల్లారు ముద్దుగా పెంచింది? ఎందుకురా ఇవన్నీ మనకి? ఇండియన్ ఆర్మీలో 11 లక్షల సోల్జర్స్ ఉన్నారు. వాళ్ళ అమ్మల్ని తలుచుకో, నీకు ఒక మోటివేషన్ వస్తుంది. నేనెందుకురా ఆ 11 లక్షల మంది అమ్మల్ని తలుచుకోవాలి? రోజు పొద్దునే లేచి ఉద్యోగానికి వెళ్ళి సాయంత్రానికల్లా ఇంటికి తిరిగి వచ్చే కుర్రాళ్ళ కోట్ల మంది అమ్మల్ని తలుచుకుంటాను. పోరా నీకు దోశ కావాలంటే ఎక్కడికి వెళ్తావురా? అక్కడ నీకు రుచికరమైన భోజనం లేదని రాసిచ్చి మళ్ళీ నువ్వు పరిగెత్తుకుంటే ఇక్కడికే వస్తావు చూడు. రేయ్ వచ్చిందిరా. IC 72861M లెఫ్టినెంట్ ముకుంద్ రిపోర్టింగ్ మ్యామ్. ఇది నా కమిషన్ నెంబర్, నీకే ఫస్ట్ రిపోర్ట్ చేస్తున్నాను. హాయ్ ఆంటీ అంకుల్. శ్వేత, నిత్య ఎలా ఉన్నారు? బాగున్నాను. నీకు కాలేజ్ అయిపోవచ్చింది కదా? నెక్స్ట్ వీక్ అయిపోతుంది. నేను కాలేజ్ అయిపోయినా చెన్నైలోనే ఉండిపోతున్నాను. నేను డిసైడ్ అయ్యాను, నేను ట్రివాండ్రం వెళ్ళట్లేదు. సరిపోయింది. ఇక్కడ చెన్నైలోనే జాబ్ ట్రై చేస్తాను. ఇందు నువ్వు చెన్నైలో ఉండేలా ఉంటే మా ఇంట్లోనే ఉండొచ్చుగా. నా రూమ్ లోనే ఉండొచ్చు నాన్న, నేను ఉండట్లేదుగా. రేయ్ ఇదంతా నా తలరాత్రా. మా బాగా చూసుకోమ్మా. వద్దు, అవసరం లేదు, నేను పీజీ చూసుకుంటాను. ముగుందే ఒక్క నిమిషం. మా ఒక్క నిమిషం. నేను ఒకటి అడుగుతా, చేస్తావా? కొంచెం ఓల్డ్ ఫ్యాషనే. ఏంటే అడుగు. నేను చాలా పాత సినిమాల్లో చూసాను, ఈ ఆర్మీ వాళ్ళందరూ బార్డర్లో ఎక్కడో ఉండి వాళ్ళ వైఫ్ లవర్ ఫోటోని పర్స్లో పెట్టుకుని చూస్తూ ఉంటారు. అలాగే నేను నా పాత పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఒకటి వెతికి తీసుకొచ్చాను. అది నీకు ఇస్తాను, నువ్వు అది నీ పర్స్లో సేఫ్గా పెట్టుకుంటావా? పెట్టుకుంటాను, ఇవ్వు. ఇది సరేనా? ఓకే. వెళ్ళొస్తాను. ఓకే బాయ్ 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 అమ్మా బాయ్. నాన్న బాయ్. ఏంటి నాన్న, వస్తాను. ఏడో కిందో, నేను వెళ్ళేది ఆర్మీకి. ఆర్మీలో నేను చచ్చిపోయినా నువ్వు ఏడవకూడదు. సరే, చనిపోతే ఏడవను, కానీ ఇప్పుడు ఏడుపు వస్తుంది. ఇందు అమ్మా చూసుకో. మా నాన్నని ఎక్కువ టార్చర్ పెట్టుకో. నాన్న అమ్మ మాట విన్నానా? శ్వేత, నిత్య బాయ్. ఇందు బాయ్, లవ్ యూ. ఆ నిమిషం నుండి మొదలైంది మై లాంగ్ డిస్టెన్స్ లవ్.
Soldiers, what is Saris Pallu in your language? Sir, आगे sir. Sari tumbu sir. Pallu sir. Mundane sir. Repeat that. Mundane sir. Okay, so this line of control that you're guarding is just like you protecting the mundarai of your mother from infiltrators. Now where are your BBJs? Pick your rifles. And from now on, your rifle's your friend, your girlfriend, and everything else. Is that clear? Yes sir. లైన్ ఆఫ్ కంట్రోల్ తనకది ఫస్ట్ పోస్టింగ్, ఇండియాస్ మోస్ట్ సెన్సిటివ్ జోన్. అక్కడ ముకుంద్కి దొరికిందల్లా తన ఎంటైర్ మిలిటరీ కెరియర్కి అవసరమైన అనుభవం. Was his first kill. తనతో ఉన్న స్నేహితుల మరణానికి కారణం ఆ క్రాస్ బార్డర్ టెర్రరిజం సంఘటన తనని ఎంతో ప్రభావితం చేసింది. హీ టుక్ ఇట్ వెరీ వెరీ పర్సనల్.